మన సంవత్సరం వాళ్ళకు ఒక రోజు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఆబ్దికం పెట్టాము అంటే రోజు పెట్టినట్టే వాళ్ళకి. అలాగా మరి సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయితే యుగం అంటారు. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము, ఈ 4 యుగాలు కలిపితే మహాయుగం అంటారు. అటువంటి మహాయుగాలు 72 కలిస్తే మన్వంతరం అంటారు. అటువంటి మన్వంతరాలు 14 అయితే కల్పం అంటారు. ఆ కల్పములు 100 అయితే కల్పములు, అటువంటి కల్పములు 100 అయితే బ్రహ్మదేవుడికి ఒక ఆయుర్, అవి వాటిని మహాకల్పం అంటారు. ఇటువంటి మహాకల్పము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పంచాంగాల్లో మనం చూస్తూ ఉంటాం. కలి ప్రవేశించి ఎంతకాలం అయింది అనేది ప్రతి పంచాంగంలోనూ రాస్తూ ఉంటారు. ఇప్పుడు 5110 సంవత్సరాలకు కొంచెం అటు ఇటుగా లెక్క మనం చూసుకుంటూ ఉంటాం. వాళ్ళు పాశ్చాత్యులు వాళ్ళకేమీ లెక్క సరిగా తెలియక కలియుగం ఆరంభమే సృష్టి ఆరంభం అనుకున్నారు. కాబట్టి మన భారతీయుల కాలగణనకును ఇతరుల కాలగణనకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది సత్యము, అది వట్టి ఆలోచనాత్మకం. అందుకనే చెప్పారు మన నెలలు కూడా చూడండి ఎంత చక్కగా ఎంత సైంటిఫిక్గా ఉన్నాయి అనేటువంటిది ఆలోచిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఆ కాల జ్ఞానం అనేటువంటిది చాలా గొప్పది. మనం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము మొదలైన మాసాలు చెబుతున్నాం. అలాగే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి మొదలైనటువంటి నక్షత్రాలను చెబుతున్నాం. పాడ్యమి మొదలైనటువంటి తిథుల్ని చెబుతున్నాం. ఆదివారము, సోమవారము మొదలైనటువంటి వారాలను చెబుతున్నాం. రోజులో మళ్ళీ ముహూర్తము, కళ, కాష్ఠ మొదలైనటువంటి అవాంతర విభాగాలు చెబుతున్నాం. అతి సూక్ష్మమైనటువంటి కాల ప్రమాణం దగ్గర నుంచి అతి విస్తృతమైన కాల ప్రమాణం దాకా మనకు మానం ఉంది. మన కాలమానం అనేటువంటిది చాలా గొప్పది. ప్రారంభంలో పాశ్చాత్యులు 10 నెలలే పెట్టుకున్నారట. వాళ్ళ లెక్కకు 10 నెలలే వచ్చినాయి. దానికి మనకు ఆధారం కూడా ఉంది. సెప్టెంబర్ అన్నారు. సెప్టెంబర్ అంటే 7వ నెల, అక్టోబర్ అంటే 8వ నెల, నవంబర్ అంటే 9వ నెల, డిసెంబర్ అంటే 10వ నెల. డిసెంబరు మనకిప్పుడు 12వ నెల అయింది. వాళ్ళ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? మార్చితో ప్రారంభమైంది. మార్చ్ అనేది కూడా ఆ అర్థంలోనే వచ్చింది. మార్చ్ స్టార్ట్, బయలుదేరు అని. కాబట్టి మార్చితో ప్రారంభమైంది. మార్చితో ప్రారంభించి వాళ్ళు లెక్క వేసుకుని నెలలు 10 అని అనుకున్నారు. తరువాత వాళ్ళకి తల విరిగింది. ఏమీ కుదరటల్లా, అవకాశాలు సరిగా సరిపోవటల్లా. అంటే ఋతుధర్మాలన్నీ కూడా ఏకాకారంగా దొరకటం లేదు వాడు. అందుకని మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించి జనవరి, ఫిబ్రవరి తర్వాత కలుపుకున్నారు వాళ్ళకి. ఇదంతా విచిత్రమైనది. ఆ పేర్లు కూడా ఒక క్రమ పద్ధతిలో లేవు, ఒక ఆర్డర్లో లేవు. ఆ పేర్లు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. చెప్పాను కదా, 7వ నెల దగ్గరకు వచ్చేటప్పటికి 7 అనే సంఖ్య ప్రారంభమైంది. 6వ నెల ఆగస్ట్. ఆగస్ట్ అంటే షష్ఠ అనేటువంటి అర్థం లేదు. ఆగస్టస్ సీజర్ అనే పేరు ఉన్నటువంటి ఒక చక్రవర్తి పేరు పెట్టుకున్నారు వాడు. జూలియస్ సీజర్ అనేవాడి పేరుతో జూలై నెల పెట్టుకున్నారు. జూనా అనే దేవత పేరుతో జూన్ అనే పేరు పెట్టుకున్నారు. అలాగే మే అనేది కూడా అట్టాగే. కొన్ని ఏమో దేవతల పేర్లు, కొన్ని రాజుల పేర్లు, కొన్ని సంఖ్యావాచకాలు అయినాయి. కలగాపులగం అయిపోయింది. ఒక పద్ధతి లేదు. మనకట్టా కాదు. చిత్రా నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణమి కలిగిన నెల చైత్రము, విశాఖ నక్షత్రముతో కూడినది వైశాఖము, అలాగే జ్యేష్ఠము, కృత్తికా నక్షత్రంతో కూడినది కార్తీకము, మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమాసి కలిగినటువంటి కాలభాగానికి మార్గశిరము అని పేరు. మఖా నక్షత్రంతో కూడిన దానికి మాఘము అని పేరు. ఫల్గుని నక్షత్రంతో కూడిన దానికి పాల్గుణము అని పేరు. ఇట్లాగ అన్ని నక్షత్రానికి పూర్ణిమకు ఉండేటువంటి సంబంధంతో కూడినటువంటి కాల విశేషానికి ఆ పేర్లన్నీ వచ్చినాయి. ఇదంతా పకడ్బందీ వ్యవహారం అన్నమాట. ఎవడు ఏమి ఆక్షేపణ చెప్పడానికి వీలు లేనటువంటి స్థితి. అందుకనే భారతీయుల కాలగణన అనేటువంటిది చాలా పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటిది. దేవతలు ఎంతకాలం బతుకుతారు, పితృదేవతల ఆయుః ప్రమాణం ఏమిటి, మనుష్యులు ఎంత ఆయుః ప్రమాణము అంటే నిర్దిష్టంగా ఇంత అని ఉంది. అంతా బతుకుతున్నారా లేదా అనేది వేరే విషయం.
బతకడానికి బతకపోవడానికి కారణాలు కూడా భారతంలో విదురనీతిలో చెప్పారు. ఇవన్నీ కూడా కృంతతి, మనుష్యుల ఆయువును కత్తిరించేసేటువంటి విషయాలు అని చెప్పారు. అతివాదము, అతి ప్రవృత్తి మొదలైనటువంటివని 8 లక్షణాలు చెప్పాడు. మనిషి యొక్క ఆయువు ఎందుకు తరిగిపోతోంది అని చెప్పడానికి 8 కారణాలు ఉన్నాయట. ఆ కారణాలన్నీ కూడా మనం పరిహరించుకున్నట్టయితే పూర్ణాయుర్దాయం ప్రతివాడికి ఉంటుంది. అతివాదం అంటే మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ఉండటం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవద్గీతలో అన్నారు కదా. ఇది మనము నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా వాంగ్మయమైనటువంటి తపస్సులాగా ఉండాలి. చొల్లువాగుడు, తిట్లు, ఇతర నిందలు మొదలైనటువంటివన్నీ కూడా మన ఆయువుని పాడు చేస్తున్నాయి, మన ఆయువుని చెడగొడుతున్నాయి. దాని మీద దృష్టి పెట్టాలి. వచ్చిన మాటల్లా మాట్లాడేయకూడదు. అందుకనే మన వాళ్ళు ఏమంటారు, నోరు జారేమంటాం, నోరు జారిందండి అంటాం. నోరు జారడం అంటే అర్థం ఏమిటి? అనరాని మాట అన్నాము అని అర్థం. అన్నాని మాట అన్న తర్వాత దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఎంత సారీ అండి, అదండి, ఇదండి అని ఎన్ని చెప్పినా సరే అవతల వాడు సమాధాన పడ్డావు, అయిపోయింది, నువ్వు అన్నావు, అయిపోయింది. దాని ప్రభావం దానికి ఉంటుందన్నమాట. కాబట్టి మానవుడికి పూర్ణాయుర్దాయం 116 సంవత్సరాలు అని అంటే ఆ 116 సంవత్సరాలు కాకుండా చాలా తక్కువ కాలంలో తక్కువ భాగం బతికి అవి కూడా రోగాలు రొష్టులతో బతకడానికి 8 కారణాలు ఉన్నాయి అని విదురనీతిలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. భారతంలో 76 కోట్ల మంది చచ్చిపోయినారు. అందులో ముఖ్యంగా దుర్యోధనాదుల్ని మామూలుగా భీముడు, అర్జునుడు మొదలైన వాళ్ళు చంపారని అనుకుంటాం. కాదండి, వాళ్ళు కూసిన పాడుకూతలు చంపినాయి. దానికి రుజువు విదురుడు చెప్పాడు. మరి అదే వంశంలో పుట్టినటువంటి ధర్మరాజు మరణం కోసము ఇష్టపడి మహాప్రస్థానం చేశాడు. వాళ్ళు వీళ్ళు అన్నదమ్ముల బిడ్డలేగా. ఇతనికి కలిగినటువంటి సౌభాగ్యం అతనికి ఎందుకు కలగలేదు? ఇదంది ఐచ్ఛిక మరణం. అంటే నేను ఇంకా నా దేహాన్ని వదిలిపెట్టేస్తాను అనేటువంటి బుద్ధితో వెళ్ళిపోయినాడు. వాడేమో దిక్కుమాలిన చావులు తెచ్చారు. దానికి కారణము వాళ్ళ దుశ్చేష్టలు, దుష్టమైన మాటలు మొదలైనటువంటివి. ఇది గమనించాలి. స్పష్టంగా చెప్పింది భారతం ఆ విషయం. కాబట్టి ఆయుః ప్రమాణాలు, దేవతల ఆయుః ప్రమాణం ఏమిటి, పితృదేవతల ఆయుః ప్రమాణం ఏమిటి, మానవుల యొక్క ఆయుః ప్రమాణం ఏమిటి, ఇవన్నీ నాకు చెప్పమని అడుగుతున్నాడు పరీక్షిత్తు. ఎందుకని? సాధించడం కోసం, వాటిని సాధించడం కోసం. అదృష్టం బాగుంటే నారాయణ అభిన్న స్థితి సిద్ధిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది. లేకపోతే పుణ్యం వల్ల పుణ్యలోకాలు, పాపం వల్ల పాపలోకాలు అనుభవించాల్సి వస్తుంది. వాటి స్థితిగతులన్నీ తెలుసుకోవాలి. వాటి స్థితిగతులన్నీ చక్కగా తెలుసుకోవాలి. ఏ పని చేస్తే ఏ లోకానికి పెడతాం మనం. ఏమన్నారు? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారం చేస్తే పుణ్యము, పాపం లేకపోతే పాపము. అందుకని మనం ఎప్పుడూ ఉపకారం చేస్తూ ఉండాలి. ఉపకారం అనేది అవతలవాడు అడిగితే చేయటం కాదు, మనం తెలుసుకుని చేయాలి. అందుకనే వేదం ఏం చెబుతోంది? అన్నం బహుకుర్వీత. మీ ఇంట్లో అన్నం చాలా పెద్దగా ఎక్కువగా వండుకోండి. ఎందుకు? నీ పొట్టను 2 రెట్లు పెంచుకోవడానికి కాదు, వచ్చిన వాడికి పెట్టడానికి. వచ్చిన వాడికి, అన్నార్థుడైనటువంటి వాడికి పెట్టడానికి అన్నం బహుకుర్వీత. తద్వ్రతం, అది వ్రతంగా చేయమన్నారు. ఎన్ని ఉపదేశాలు చేశారండి. వాటి మొహం చుట్టలేదు మనం. చూడకపోయినందువల్ల ఏం జరుగుతుందో మన బతుకులు ఎట్టా ఉన్నాయో మనకు తెలుస్తూనే ఉంది. తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా అన్నారు భగవద్గీతలో. ఆ దేవతలు మనకు అన్నం ఇచ్చారు. ఆ దేవతలకి చూపించకుండా మనం అన్నం తింటే దొంగలం అవుతాము అని అన్నాడు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా అని భగవద్గీతలో చెప్పారు.
భగవద్గీత ఎన్ని ఎన్ని ప్రాక్టికల్ విషయాల్ని చెప్పింది మనం జాగ్రత్తగా గమనించాలి. ముద్గలుడైనటువంటి మహర్షి 15 రోజులకు ఒకసారి అన్నం వండుకొని వీధిలోకి వచ్చి నుంచునేవాట. ఆయన 15 రోజులకు ఒకసారే ఉంచవృత్తితో సంపాదించినటువంటి భోజనం అంతా వండుకొని తను తినటానికి ముందర బజార్లోకి వచ్చి నుంచుని ఎవరైనా అన్నార్తుడైన వాడు ఉంటే వాడిని పిలుచుకొచ్చి అన్నం పెట్టి మిగిలితే తినేవాట. ఏమన్నారు? యజ్ఞశిష్టాసినస్సంతః ముచ్యంతే సర్వకిల్బిషై. యజ్ఞం చేసి అందులో ఉపయోగించగా మిగిలినటువంటి అన్నాన్ని తినేటువంటి వాళ్ళకి ఏ పాపము లేదు అని అన్నారు.